ముఖ్యమంత్రి పదవో లేకపోతే మంత్రి పదవో ఏదో ఒకటి కావాలి. సో ఎవళ్ళు ఏ పార్టీలోకి వెళ్తారో ఎవళ్ళు మంత్రులు అవుతారో తెలీదు. రైట్ సార్. అయితే ఇప్పుడు జరిగిన ఈ ఏవైతే తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన కాంగ్రెస్ నడిపించిన ఈ రోజులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు అంటే ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రతి పని మీద కూడా ఏంటంటే విమర్శలు అనేవి బాగా తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఇది ఆసరాగా తీసుకుని ఇప్పుడు ఏంటంటే ఈ పార్టీలు అనేవి కూడా సపరేట్ అయ్యి మళ్ళీ ప్రజల్లోకి వస్తాయి అని చెప్పిన ఉద్దేశంతో అందరూ కూడా చూస్తున్నారు సార్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పటి వరకు అని చెప్పని మీరు అనుకుంటున్నారు వాళ్ళ పర్స్పెక్టివ్ కాకుండా? బాగానే ఉంది, బాగాలేదనటానికి ఏముంది. ఇప్పుడు నడుస్తుంది, నడిచే ప్రభుత్వం నడుస్తూనే ఉంది, బాగా నడుస్తుంది. కొన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు, కొన్ని రిలాక్స్డ్గా ఉంటున్నారు. సో ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ప్రయత్నం చేస్తున్నారు అనేది కనపడుతుంది. సో ప్రయత్నం సఫలీకృతం అవుతుందో అవుదా అనేది చెప్పాలంటే ఇంకో ఈ సంవత్సరం కూడా చూడాలి. ఒక సంవత్సరం వరకు బాగానే లాక్కొచ్చారు. ఈ సంవత్సరం చేస్తే అంటే ఆయన మార్కు ఆల్రెడీ పడతాం మొదలైంది. టోటల్గా రేవంత్ రెడ్డి మార్కు వచ్చేసిందని నేను అన్నా, కానీ కొంతవరకు ఇలా జరుగుతుంది అనే ఫీలింగ్ తెస్తున్నాడు. సో ఈ సంవత్సరం అయ్యేటప్పటికి ప్రాబ్లీ ఆయన టోటల్గా కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాడా లేదా అనేది చూడాలి మనం. అదే సార్. ఇలా ఆలోచిస్తున్న టైంలో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని సభల్లో ఎలా అంటే డబ్బులు లేవు అంటే అసలు హైదరాబాద్లో అంటే ఈ తెలంగాణలో చాలా వరకు కూడా ఏంటంటే కమర్షియల్గా డబ్బులు లేవు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర, బయట నుంచి ఎవరు కూడా అప్పులు కూడా ఇవ్వట్లేదు అని ఈ అంశాలను కూడా ఆయన మాట్లాడడం చెప్పాడు. ఆయన చెప్పలేదని మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇక్కడ చెప్తున్నారేమో మీరు. ఆయన మొన్న మాకు గద్దర్ అవార్డ్స్లో ఆయన ఏం చెప్పాడు, 10 yearsలో 1 trillion చేస్తాను, 2047కి 3 trillion చేస్తాను అన్నాడు. అంటే ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోనో ఏదో ఉంది అక్కడ 3 trillion అంత లెవెల్కి తీసుకెళ్తాను ఆయన చెప్తా అంటే నువ్వు డబ్బులు లేవన్నాడని చెప్తావండి. నిన్న గద్దర్ అవార్డ్స్లో అంతంత డబ్బులు ఇచ్చారు మాకు. డబ్బులు లేకపోతే అంతంత డబ్బులు ఎట్టిస్తారు? ఓకే సార్, రైట్ సార్. తర్వాత ఇప్పుడు ఆంధ్ర గురించి చూసుకుంటే సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మొదలయ్యి సంవత్సరం కంప్లీట్ చేసుకుంది సార్. అయితే ఇక్కడ సంవత్సరం కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసెంట్గా తల్లికి వందనం అని చెప్పని వాళ్ళు ఇచ్చిన ఏదైతే సూపర్ 6 ఉందో అందులో తల్లికి వందనం సంబంధించి అవి కూడా దాదాపు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా అమౌంట్ అనేది వేయడం జరిగింది. దీనిపైన గతంలో విమర్శలు అనేవి చాలా వరకు చూశాను సార్. అంటే అంతమందికి ఇవ్వగలుగుతారా, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి. అటువంటిది ఉమ్మడి కుటుంబంలో 12 మంది ఉంటే 12 మంది పిల్లలు కూడా 1,50,000 దాకా 1,60,000 దాకా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎలా కనిపిస్తుంది సార్? అంటే ప్రభుత్వం అనేది ఇది స్టాండర్డ్గా ఇలా వెళ్తుందని చెప్పని కొనసాగుద్దని చెప్పని అనుకోవచ్చు. సంతోషించాలి కదా, ఇచ్చారంటే సంతోషమే కదా. ఇవ్వకపోతే బాధపడాలి, కానీ ఇస్తే పోయిన సంవత్సరం లేదు బాధపడ్డాం, ఈ సంవత్సరం ఇచ్చారు సంతోషిద్దాం, అయిపోయాయి. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా 4,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందజేయడం అనేది జరుగుతుంది. వాలంటీర్లు తీసేశారని చెప్పని ఆ విమర్శ పైన ఏంటంటే ప్రభుత్వం పైన విమర్శలు రావడం జరిగింది. అటువంటిది మళ్ళీ అది ఎటువంటి పరిస్థితులకు రాకుండా వీళ్ళు ఏంటంటే టైం టు టైం వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి స్కీమ్ కూడా పర్ఫెక్ట్గా వీళ్ళు తీసుకొస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా విమర్శలు ఎదుర్కొంటుంది బయట నుంచి. విమర్శ ఉంటుంది. ఇస్తే ఇంకేమో ఇప్పుడు నాకు ఇవ్వాలి, నేను లబ్ధిదారుణ్ణి, నాకు లబ్ధి జరుగుతుంటే నువ్వు విమర్శిస్తే మాత్రం నాకు పోయేది నేను ఎందుకు పట్టించుకుంటాను? లబ్ధిదారుడికి రాకపోతే అని మాటలు, కానీ నాకు వచ్చినప్పుడు నువ్వు చెప్తే కూడా నేను విన్నా కదా. సో ఎవడో ఏదో అన్నాడని మాట్లాడుతుంది, ఏనుగుపోతే కుక్కలు మరిగినని, దాని గురించి ఎవడో పట్టించుకోకర్లా. నువ్వు నిజంగా చేసావా లేదనేది నీ మనసాక్షికి తెలుసు, తీసుకున్నావు నా మనసాక్షికి తెలుసు. తీసుకుంటే తీసుకున్నావు అని చెప్తారు, తీసుకోపోతే తీసుకోలేదని చెప్తారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది నాకు తెలియదు. ఆ రాష్ట్రంలో నేను లేను. ఈ యూట్యూబ్లో నేను నమ్మటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కొంతమంది తూ అంటున్నారు, కొంతమంది బ్రహ్మాండం అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడతాం ఇంట్రెస్ట్ లేదు. రైట్ సార్. అయితే ఇక్కడ కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్న నాయకులని కొంతమందిని ఇప్పుడు ఏంటంటే అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టడం కానీ ఇటువంటివన్నీ కూడా మనం టీవీలో వాటిలో చూస్తున్నాము. అయితే వీటిపైన చాలామంది ఏంటంటే కక్షపూర్వకంగానే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పని అంటున్నారు. మీ పర్స్పెక్టివ్ 100% కక్షపూర్వకంగానే చేస్తున్నారు, తప్పు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే తప్పు చేసి ఆ గవర్నమెంట్లో 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఇదే తప్పు వీళ్ళు చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళు కూడా అంతే అవుతారు. ఇది
ఇంకా దీని గురించి ఎక్కువసేపు డిస్కషన్ అనవసరం. రైట్ సార్. సార్ ఇక్కడ జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి ఈ టాపిక్ మాట్లాడా. మీరు ఇందాక అన్నారు ఆంధ్ర వాళ్ళు కూడా చేస్తే దానికి కూడా మంచి ఇది వస్తుందని చెప్పన్నారు. రైట్, మీరు ఇందాక అన్నారు కదా సార్, ఆంధ్రాలో ఎవరున్నారు అసలు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు కదా అని చెప్పన్నారు. ఒకవేళ వాళ్ళు కూడా ఏమైనా ఇటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పని అనుకుంటే, అవార్డ్స్ ఇవ్వాలని చెప్పని అనుకుంటే, మరి అక్కడ ఎవరు లేనప్పుడు ఎవరికి ఇస్తారని చెప్పన్నారు? ఎవరు లేకపోతే ఎవరికి ఇవ్వటం అండి, సినిమాకే కదా ఇస్తారు. ఇప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇస్తున్నారు, నేషనల్ అవార్డు ఇస్తున్నారు, మన వెళ్ళి ఢిల్లీలో తీసుకోవట్లేదు, బాంబేలో తీసుకోవట్లేదు. ఇస్తే అట్లాగే వెళ్తాం. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అయ్యా గవర్నమెంట్ అంటే ప్రెస్టీజియస్ అవార్డే కదా. తెలుగు భాషని గౌరవిస్తున్నారు, తెలుగు వాళ్ళని గౌరవిస్తున్నప్పుడు మనం వెళ్ళి తెచ్చుకుంటానికి మనకేంటి ఇబ్బంది? నాకు అర్థం కాల. ఏం ప్రశ్నలు వేస్తున్నావు నువ్వు? సార్ అంటే మీరు ఈ చర్చలు జరిగినప్పుడు ఇటువైపు గవర్నమెంట్కి వీటికి కూడా మీరు ఇన్విటేషన్ ఇవ్వాలి అన్నట్టుగా అంటే మీరు ఏమైనా మాట్లాడడం జరిగింది సార్? బోర్డులో ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడతాం? మనకేం సంబంధం అయ్యా? నేను ఎవరిని మాట్లాడతాను? ప్రతిదానికి నేను మాట్లాడతానికి నేను ఎవరిని? అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎక్కడైనా మాట్లాడితే కొంచెం మనకి మాట్లాడతారు. ఎవరన్నా పిలిచి మాట్లాడి అడిగితే సమాధానం చెప్పాలి, కానీ గోక్కోవటం ఎందుకు వెళ్ళి అక్కడ ఇక్కడ? సంబంధం లేని విషయాలు కదా సార్. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మొన్న కందుల దుర్గేష్ గారు నాకు ఫోన్ చేశాడు, సీఎం మీటింగ్ ఉంది రమ్మనమన్నారు. తర్వాత క్యాన్సిలేషన్ కూడా ఆయన చెప్పారు. బట్ ఆయనకి చెప్పాము ఇవన్నీ చేయాలండి అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన పిలిచారు కాబట్టి చెప్పాలి, కాబట్టి నాకు తోచినవి నేను చెప్పాను ఆయన. అదే సార్. సార్ ఇప్పుడు ఏవైతే అవార్డ్స్ వీళ్ళకి ఇచ్చారో సేమ్ ఒకవేళ రేపొద్దున కనుక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే మరి వాళ్ళకే సేమ్ అవార్డ్స్ అలాగే వస్తాయని చెప్పానంటారా? వస్తాయి. సేమ్ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఆ జ్యూరీకి నచ్చిన అవార్డ్స్ వాళ్ళు ఇస్తారు. జ్యూరీలు మారుతాయి కదమ్మా. జ్యూరీ మారినప్పుడు టేస్ట్ మారుతుంది, టేస్ట్ మారినప్పుడు సినిమాలు మారుతాయి. వాళ్ళు కొన్ని కలవచ్చు కూడా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అవార్డులు 40 అవార్డులు ఇచ్చారు, ఇక్కడ 20 అవార్డులు వాళ్ళు వీళ్ళు దగ్గర ఒకటే అవ్వచ్చు. ఎందుకంటే జ్యూరీలు కొన్ని సినిమాల్లో అసలు మనం తీసేయలేం. కొన్ని అవార్డు పలానా అవార్డు ఒకళ్ళకి వచ్చిందనుకోండి, ఇక ఆ మనిషికి మనం ఇవ్వకూడదు అనుకో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముందు ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ అవార్డ్స్ విల్ బి దేర్ ఆన్ దట్ జ్యూరీ. ఉంటుంది జ్యూరీ ఎవరైనా కానీ ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఇచ్చి ఉంటారు? ఇది మనం ఇవ్వకపోతే రేపు మన జనం తిడతారా అనే భయం ఒకటి వస్తుంది. అక్కడ మొదలవుతుంది ఆ జ్యూరీకి. గవర్నమెంట్కి సంబంధం ఎప్పుడు మనం అనుకుంటాం గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ వీళ్ళు చెప్తారు, వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని చెప్తారు. ఏ గవర్నమెంట్, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ మంత్రి కానీ డెఫినెట్గా చెప్పరు. ఏదో 1-6 అవార్డు వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏదైనా చెప్తారు తప్ప జనరల్గా 40 అవార్డులో 1 అవార్డులో కూడా వాళ్ళు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వరు నాకు తెలిసినంత వరకు, ఈవెన్ టుడే. బట్ మనం ఏమనుకుంటాం పలానా వాళ్ళకి వచ్చేటప్పటికి ఇదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అల్లు అర్జున్కి వచ్చింది. అల్లు అర్జున్కి వచ్చేసరికి ఈయన మస్క కొడటానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పించాడు. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. ఆయన స్టేజ్ మీద ఏదో డైలాగ్ చెప్తే రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడా? ఆయన చక్కగా ఈ ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఆయన చెప్తామంటే ఇది రేవంత్ రెడ్డికి వార్నింగ్ అని ఎవడో యూట్యూబ్ కూడా పెడతాడు. ఏమి లేని పనులు ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ కూర్చోవటం. అదే సార్. సార్ చివరిగా నా ప్రశ్న ఏంటంటే సార్, అంటే నా ప్రశ్న కాదు, సినిమా అభిమానుల యొక్క ప్రశ్న ఆశ ఏంటంటే సార్, అసలు నిజంగా ఈ అవార్డ్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాలు కూడా కలిసి దగ్గరుండి చేసుకుంటే బాగుండేదని చెప్పని అంటున్నారు. చివరిగా మీ మాట. మన కోరిక అది చేస్తే బాగుంటుంది, కానీ ఇంపాసిబుల్, జరిగే పని కాదు, అది జరగదు. దాని గురించి ఎక్కువసేపు ప్రముఖులు కూర్చొని ఎవరు చేసినా అవ్వదు, అది వేస్ట్, జరగదు. అందుకని దాని గురించి ఎక్కువసేపు మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకుంటాం అనవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.